ఇది విజిట్ చేయాలంటే మ్యాక్సిమం 3 hours. Talking about the special characteristics of this mandir, Gokul Shetty from Karnataka, Ballari. I am from Gujarat, in Surat city. అమ్మాయి తలరాత లైఫ్లో నీతో కష్టపడాలని ఉన్నదో అనుకుంటా. ఇప్పుడైతే మనం సికింద్రాబాద్లో ఉన్నాం. సికింద్రాబాద్ నుంచి పూరికి ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో చూద్దాం. మన ట్రైన్ అయితే వచ్చేసింది. క్రౌడ్ అయితే హెవీగా ఉంది. నేనైతే స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాను ట్రిప్ గ్యారెంటీ ఆప్షన్ పైన. నార్మల్ అయితే 510 అవుతుంది. మనం ట్రిప్ గ్యారెంటీ ఆప్షన్ చేసాం కాబట్టి 300 ఎక్స్ట్రా ఛార్జ్ అనేది పడుతుంది. ట్రిప్ గ్యారెంటీ ఆప్షన్లో మనం బుక్ చేసుకున్నట్లయితే మన టికెట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఈ జర్నీ అయితే నాకు బ్యూటిఫుల్గా అనిపించింది. క్లైమేట్ అలాగే ఉంది, నేచర్ అలాగే ఉంది. సికింద్రాబాద్ నుంచి కుర్దా రోడ్ జంక్షన్కి అయితే నేను టికెట్ అనేది బుక్ చేసుకున్నాను. కుర్దా రీచ్ అయ్యాక అవుట్ సైడ్ పూరి బస్ అనేవి ఉంటాయి. 1 person 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పూరి రీచ్ అయ్యాక అక్కడి నుంచి టెంపుల్కి ఆటోస్ అనేవి ఉంటాయి. 1 personకి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కొత్త వాళ్ళని మోసం చేయాలని చూస్తారు. బీ కేర్ఫుల్. టెంపుల్కి దగ్గరలో హోటల్ అయితే తీసుకున్నాం 4 daysకి. ఇక్కడ విజిట్ చేయాల్సిన చాలా ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 4 days అయితే తీసుకున్నాం. Few hours later. ఫ్రెష్ అప్ అయ్యి హోటల్ నుంచి టెంపుల్కి అయితే నడుచుకుని వెళ్తున్నాం బై వాక్ అనేది. సూర్యుడు అయితే మా మీద అయితే మండిపడుతున్నాడు. చెమటలు అయితే కారుతున్నాయి. ఎండ అనేది ఎక్కువగా ఉంది ఇక్కడ. It's a chala clear sky. Sud is manding. It's too hot. Chavanta coating. Time is up. Bad light weather. You stupid. You really. ఈ రోడ్డు పైన ప్రతి సంవత్సరం రథయాత్ర జరుగుతుంది. ఇక్కడ నడుస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చాక మేము అది చూపిస్తాం ఇది చూపిస్తామని చాలామంది మనీ అయితే డిమాండ్ చేస్తారు. అవి ఏవి పట్టించుకోకుండా మీ పని ముందు అది చూసుకొని వెళ్ళండి డైరెక్ట్గా. నేనైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాను. చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. 800 సంవత్సరాల పురాతనమైన టెంపుల్ ఇది. ఈ టెంపుల్ వచ్చేసి సముద్రం ఒడ్డున ఉంది. మనం టెంపుల్లో ఎంట్రీ అవ్వగానే అలల శబ్దం అనేది వినపడదు. మనం అవుట్ సైడ్ వచ్చాక అలల శబ్దం వినపడుతుంది. ఈ ఆలయంలో ప్రతి ఒక్క మూల రహస్యం దాగి ఉంటుంది. ఇక్కడ ప్రసాదం వండేటప్పుడు 7 కుండలు ఒకదాని మీద ఒకదాన్ని ఉంచి ప్రసాదం వండుతారు. కానీ ఫస్ట్ కుండ పైన ప్రసాదం అనేది రెడీ అవుతుంది. తర్వాత ఒకదానికొకటి తయారవుతుంది. మీరు ఏ టైంలో అయినా చూసినా ఈ ఆలయం నీడ అనేది అస్సలు కనపడదు. గోపురం పైన ఉన్న ఫ్లాగ్ సాయంత్రం 5 గంటలకు చేంజ్ చేస్తారు. ఈ ఫ్లాగ్ గాలికి వ్యతిరేకంగా ఉంటుంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది ఫ్లాగ్ అనేది. ఈ ఫ్లాగ్ అనేది ప్రతిరోజు చేంజ్ చేయాలి. ఒక్కరోజు చేంజ్ చేయకపోతే 18 సంవత్సరాలు మూతబడుతుందని ఇక్కడ నమ్మకం. దర్శనం అయితే బాగా అయింది. ఇప్పుడు టెంపుల్ నుంచి హోటల్కి అయితే ఫ్రీ సర్వీస్ ఆటోలో అయితే వెళ్తున్నాం. మనం ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేస్తారు వీళ్ళు. A few inches later. ఇక్కడ నూడిల్స్ దగ్గరికి అయితే వచ్చాము. టేస్ట్ అయితే అద్దరిపోయింది. 40 రూపీస్ 1 ప్లేట్. మన సైడ్ అయితే ఇలాంటి నూడిల్స్ అయితే దొరకవు. Day 2. నేనైతే ఇప్పుడు పూరి నుంచి కోనార్క్ అయితే వెళ్తున్నాను. హోటల్ నుంచి ఫస్ట్ బస్ స్టాండ్కి వెళ్ళాలి. బస్ స్టాండ్ నుంచి బస్సు ఉంటుంది కోనార్క్కి. పూరి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. బస్ స్టాండ్ ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో కోనార్క్ బస్ అనేవి ఉంటాయి. చూసుకొని ఎక్కండి. క్రౌడ్ అనేది చాలా ఫుల్ ఉంటుంది. కొంచెం లాంగ్ ఉంది కాబట్టి. వెల్కమ్ టు కోనార్క్.
పూరి నుంచి కోనార్క్కి 100 రూపీస్ తీసుకుంటారు. మేమైతే కోనార్క్ రీచ్ అయ్యాము. ఇప్పుడు ప్యాకేజ్ అయితే తీసుకోలేదు మేము. ప్యాకేజ్ తీసుకుంటే 2 days చూడాల్సిన ప్లేసెస్ 1 dayలో చూపిస్తారు. మేము బస్కి వచ్చేస్తాం. బస్కి వస్తే టైమింగ్ సేవ్ అవుతుంది మనకి. కోనార్క్ టెంపుల్ ఎంట్రీ ఫీజు వచ్చేసి 40 రూపీస్ 1 పర్సన్కి. Hello guys, I am talking about the special characteristics of this mandir. Is a temple is a never ever had a shadows. Like in a 24 hour in a whole day, never ever. ఇప్పుడు మనం కోనార్క్ టెంపుల్లో అయితే ఉన్నాం. ఈ ఆలయానికి కోనార్క్ సూర్య దేవాలయం అనే పేరు ఎలా వచ్చిందంటే, ఈ ఆలయాన్ని సూర్యదేవునికి అంకితం చేస్తూ కట్టబడింది. కోనార్క్ అనే పదాన్ని 2 పదాల కలయికతో ఏర్పడింది. ఒకటి కోణం, రెండోది వచ్చేసి మంగసామం. కోణం అంటే మూల, మంగసామం అంటే సూర్యుడు. అంటే కోనార్క్ అనగా అర్థం సూర్యుడి మూలలో ఈ దేవాలయాన్ని సూర్యుడికి అనుకూలంగా ఉన్న తరహాలకు కట్టినందుకు కోనార్క్ సూర్య దేవాలయం అనే పేరు పెట్టడం జరిగింది. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎండ అయితే విపరీతంగా ఉంది. మాడి మసైపోతున్నాం ఇక్కడ. ఈ టెంపుల్ ఎంట్రన్స్లో ఇక్కడ కనిపిస్తుంది కదా సింహం ఏనుగు స్టాచ్యూ. ఈ సింహం ఏనుగుపై దాడి చేస్తున్నట్టు, ఆ ఏనుగేమో ఒక మనిషిని చంపుతున్నట్టు ఈ స్టాచ్యూలో అర్థం వచ్చేలా కనిపిస్తుంది. ఈ శిల్పాల్లో కారణం వచ్చేసి ఆ సింహం బొమ్మ అనేది అహంకారానికి పొగరుకి నిదర్శనం, ఏనుగేమో ధనానికి ప్రతిరూపంగా ఉన్నాయి. ఈ రెండు ఉంటే మనిషికి పతనం మొదలైనట్టు ఈ అర్థాన్ని చూసే వాళ్ళకి తెలిసేలా టెంపుల్ ఎంట్రన్స్లో క్రియేట్ చేశారు. ఈ టెంపుల్ చుట్టూ సంగీత శిల్పాలు, నాట్యం చేస్తున్న శిల్పాలు, కుస్తీ చేస్తున్న శిల్పాలు, ఈ స్టాచ్యూలో ఒడిశా నృత్యానికి సంబంధించిన 108 రకాల భంగిమలు ఉంటాయి. ఈ టెంపుల్ ఎవరు ఎప్పుడు కట్టించారంటే క్రీస్తు శకం 1255 సంవత్సరంలో తూర్పు గంగ రాజవంశీకునికి చెందిన ప్రముఖ చక్రవర్తి నరసింహదేవ్ నిర్మించారు. ఈ టెంపుల్ 12 సంవత్సరాలు కష్టపడ్డారు కట్టడానికి. ఇంకా ఈ గర్భగుడి విషయానికి వస్తే, ఈ గర్భగుడిలో పైకప్పులు 52,000 కేజీలు మ్యాగ్నెట్ని అయితే పెట్టారు. గర్భగుడి చుట్టూ కింద పైన ఐరన్తో సూర్యదేవుని విగ్రహం చేసి గర్భగుడిలో పెట్టగా మ్యాగ్నెట్ ప్రభావం వలన ఆ విగ్రహం నీలం తాకకుండా గాలిలో ఉంటుంది. ఈ టెంపుల్ రథం ఆకారంలో ఉంటుంది. ఈ రథానికి 12 చక్రాలు ఉంటాయి. ఈ 12 చక్రాలని సంవత్సరం 12 నెలలుగా 12 రాసులుగా సూచిస్తారు. ఈ 12 చక్రాలు రోజుని 24 గంటలు కూడా సూచిస్తారు. ఈ చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా టైం ఎంత అవుతుంది అనేది చూడొచ్చు. Hi guys, we are here to visit Konark temple in Odisha with my best friend Gokul Shetty from Karnataka, Ballari. I am from Gujarat in Surat city. So, what is the specialty in this temple? Do you know, friends? Okay. ఇక్కడితో కోనార్క్ సూర్య దర్శనం అయితే అయ్యింది. ఇది విజిట్ చేయాలంటే మ్యాక్సిమం 3 hours ఉంది. ప్యాకేజ్లో మనం వచ్చామంటే 10 minutesలో ఉండంటారు. మనం చూసినట్టుండదు. ఇంకా కోనార్క్ అయితే టెంపుల్ అయితే చూసేది అయ్యింది. ఇంకా అలా షాపింగ్ వచ్చాం. Beneficial, this putting in a milk and every night drink. ये वाला लीजिए, ये जितना अंदर को रुकेगा खराब होगा. It's a lifetime storage. They don't wastage. One? No. Can be half. How much? 400. కోనార్క్లో కాజు అయితే తక్కువ ప్రైజ్ ఉంది. అందుకనేసి తను ఒక 250 గ్రామ్, నేను ఒక 250 గ్రామ్ అయితే తీసుకున్నాం. కోనార్క్లో అవుట్ సైడ్ హోటల్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి పంజాబీ థాలీ. ఇది టేస్ట్ అయితే బాగానే ఉంది. We have arrived here in the hotel. So we ordering Punjabi thali. It's a mixed veg sabzi, right? This is also chapati, rice. This is a steak, papad, curd, and
This is a curd milk. This is a mixed veg. This is a dal tadka Punjabi. కోనార్క్ నుంచి కోనార్క్ బీచ్ అయితే వెళ్తున్నాం. 50 రూపీస్ 2 పర్సన్స్కి. ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ ఉంది. కోనార్క్ బీచ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ వాటర్ అయితే నీట్గా ఉన్నాయి, బ్లూ కలర్లో ఉన్నాయి ప్యూర్గా. కోనార్క్ బీచ్ నుంచి ఇప్పుడు పూరికి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కోనార్క్ నుంచి పూరికి వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో హైవే అయితే ఎంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చూడడానికి లుక్ అయితే హైలైట్ ఉంది. 6 hours later. మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. దసరా ఫెస్టివల్ ఉంది కాబట్టి అన్ని స్టాచ్యూ వచ్చేసి ఇక్కడ టెంపుల్ ముందు అయితే నిలబడ్డాయి. ఒక్కొక్క స్టాచ్యూ వీర లెవెల్లో ఉంది. Day 3. ఇప్పుడు హోటల్ నుంచి పూరి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. 1 పర్సన్కి 20 రూపీస్ తీసుకుంటారు రైల్వే స్టేషన్కి. టుడే ప్లాన్ వచ్చేసి భువనేశ్వర్. వామ్మో, ట్రైన్ చూస్తే ఫుల్ ఉంది. ఎక్కుతామో లేదా అనుకుని కొంచెం డౌట్ ఉంది. ఎంత క్రౌడ్ ఉంది చూడండి మీరే. పూరి నుంచి అయితే భువనేశ్వర్కి వెళ్తున్నాం. ట్రైన్ అయితే చాలా క్రౌడ్ ఉంది, అందుకే డోర్లోనే దిగదన్నారు. ఫైనల్గా డోర్లో కూర్చోవలసిన పరిస్థితి అయితే వచ్చేసింది. ట్రైన్ అయితే ఫుల్ క్రౌడ్తో ఉంది, లోపలికి వెళ్ళడానికి ప్లేసే లేదు. పూరి నుంచి భువనేశ్వర్కి 62 కిలోమీటర్స్ ఉంది. 1.5 అవర్ జర్నీ అయితే ఉంది. వెల్కమ్ టు భువనేశ్వర్. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి 1వ ప్లాట్ఫారంకి ఎగ్జిట్ అయిన తర్వాత సిటీ బస్ స్టాండ్కి వెళ్ళాలి మనం. సిటీ బస్ స్టాండ్ అంటే ఇక్కడ ఎవరికి తెలీదు, ఎంఓ బస్ స్టాండ్ అని అయితే చెప్తారు. భువనేశ్వర్లో 209 సిటీ బస్ ఎక్కి లింగరాజ టెంపుల్ దగ్గరికి టికెట్ తీసుకోండి. 1 పర్సన్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. భువనేశ్వర్ బస్ స్టాండ్ నుంచి లింగరాజ టెంపుల్కి 8 కిలోమీటర్స్ అనేది ఉంది. 20 మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది టెంపుల్ దగ్గరికి అయితే. మనమైతే ఇప్పుడు లింగరాజ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. ఇది వచ్చేసి భువనేశ్వర్లో ఉంది. ఇది చూడ్డానికి సేమ్ పూరి జగన్నాథ్ లాగే ఉంటుంది గోపురం, కానీ పూరి జగన్నాథ్ది కాదు. ఇది వచ్చేసి శివుంది. ఇండియాలో 12 జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయి కదా, ఆ 12 జ్యోతిర్లింగాలు అనేది అన్నీ ఇక్కడే ఉంటాయి. భువనేశ్వర్ వచ్చినప్పుడు మిస్ చేయకండి, ఎంతో పుణ్యం ఇది విజిట్ చేయడం వలన. దర్శనం అయితే అయ్యింది.
బయట కింద లోపలైతే ఎంతో కూల్గా ఉంది. బయట అయితే వేడి చాలా విపరీతంగా అయితే ఉంది. బయట అయితే ఉండటానికి కావటం లేదు. లోపలైతే ఎంతో కూల్గా అయితే ఉంది. భువనేశ్వర్లో మెయిన్ టెంపుల్ ఇది లింగరాజ టెంపుల్. ఎవరు మిస్ చేయకండి. దర్శనం అయ్యాక లెఫ్ట్ సైడ్ వచ్చి 500 మీటర్ దూరంలో కొంచెం వస్తే లింగరాజ టెంపుల్ లోపల ఎలా ఉందని ఉదయగిరి కందగిరికి అయితే వెళ్తున్నాం. లింగరాజ టెంపుల్ అవుట్ సైడ్ బస్ స్టాండ్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి ఉదయగిరి కందగిరి కేవ్స్కి అయితే బస్ ఉంటుంది. 1 పర్సన్కి 35 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 11 కిలోమీటర్స్ ఉంటుంది. 35 మినిట్ జర్నీ ఉంటుంది. ఉదయగిరి కందగిరికి అయితే రీచ్ అయ్యామన్నమాట. లెఫ్ట్ సైడ్ వెళ్తే కందగిరి అంటే జైన్ టెంపుల్ ఉంటుంది. ఉదయగిరి అంటే రైట్ సైడ్లో ఉంటుంది. ఉదయగిరి కందగిరి ఎంట్రీ టికెట్ వచ్చేసి 35 రూపీస్ 1 పర్సన్కి. ఈ కందగిరిలో 18 గుహలు అయితే ఉంటాయి. ఒక్కొక్క గుహలో ఒక్కొక్క జైన్ సంబంధించిన ఋషి మహర్షి అయితే తపస్సు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కందగిరిలో అయితే ఉన్నాం. జైన్ టెంపుల్ అన్నమాట ఇది. हाय फ्रेंड्स, हम इधर पहुंच गए. आप देख सकते हैं कि ये कंदागिरी है, ओडिशा के अंदर आया हुआ यहाँ भुवनेश्वर. ओके, तो ये जो टेम्पल है वो दिगंबर जैन मंदिर है. भगवान का नाम है पार्श्वनाथ भगवान. ओके, और इधर आप देख सकते हैं दूसरी कोई देवी का मंदिर है. हम जाके चेक करते हैं कौन सी देवी. कम ఇందులోకి వేరే వాళ్ళని అయితే అలో చేయరు. ఖుషి జైన్ కాబట్టి అలో చేశారు. ఇప్పుడు మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఉదయగిరి. అంటే మనం కందగిరి నుంచి ఉదయగిరిని చూడొచ్చు. మీకు ఉదయగిరికి వెళ్ళి కందగిరి ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ ఉదయగిరి కేవ్స్ అనేది ఒక బౌద్ధ తీర్థస్థలం. ప్రపంచంలో చరిత్రలోనే ఉదయగిరి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయగిరిలో 15 గుహలు ఉంటాయి. ఇప్పుడు కందగిరి నుంచి ఉదయగిరి చూపించాను కదా, ఇప్పుడు ఉదయగిరి నుంచి కందగిరి అయితే చూపిస్తున్నాను. ఈ కందగిరి ఉదయగిరి కలిసి ఉండే మధ్యలో కట్ చేసి రోడ్ అనేది వేసేసారు.
ఇంకా టైం అయితే ఈవినింగ్ 6 o'clock అయింది. క్లోజ్ చేస్తున్నారు కందగిరి ఉదయగిరి. సో ఇంకా మేము రిటర్న్ అయితే పూరికి వెళ్తున్నాం. ఉదయగిరి కందగిరి నుంచి భువనేశ్వర్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. టికెట్ కాస్ట్ వచ్చేసి 45 రూపీస్. ఎందుకంటే ఇది ఏసీ బస్ కాబట్టి 45 రూపీస్ తీసుకుంటున్నారు. పూరి అయితే రీచ్ అయ్యాము. ఫ్రెష్ అప్ అయి ఇంకా డిన్నర్ చేయడానికి అయితే వెళ్తున్నాము రెస్టారెంట్కి. పూరిలో మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతున్నదో ఇప్పుడు మీకు చూపిస్తాను. బాలాజీ భోజనాలయ ఇక్కడ ఉన్నంత ఫుడ్ టేస్ట్ ఇంకెక్కడా లేదు పూరిలో. ఇక్కడ వీళ్ళు ఫస్ట్గానే చెప్పేశారు నో ఆనియన్ నో గార్లిక్ యూజ్ చేయమని. సో ఒక థాలి వచ్చేసి 150 రూపీస్, ఒకరే తినాలి, షేరింగ్ అనేది ఉండదు. ఫస్ట్ కూడా అదే చెప్పేశారు వాళ్ళు. ఫుడ్ అయితే బాగానే ఉందని చెప్పచ్చు. సో డిన్నర్ చేసి ఇంకా హోటల్కి అయితే వెళ్తున్నాం. పూరిలో అయితే నైట్ వ్యూ అయితే చాలా లుక్ అయితే ఉంది. విశాలమైన రోడ్డు, ఆ లైటింగ్స్కి Day 4. నాకైతే పూరిలోనే ఉండాలనిపిస్తుంది. మా ట్రైన్ ఈవినింగ్ ఉంది కాబట్టి టెంపుల్కి అయితే వెళ్తున్నాం సెకండ్ టైం కూడా దర్శనం అయితే బాగా అయింది. సో రూమ్ చెక్అవుట్ చేసి మేము పూరి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం.